చూసారా ఆశ ఎలాగుంది, తన ప్రయాణం యొక్క ప్రారంభం ఎలాగుంది, తను వేస్తున్నటువంటి మొట్టమొదటి అడుగు ఎలాగుంది అని అంటే అంటాడు, ఆయన బయలుదేరి మార్గమున పోవచ్చుండగా ఒకడు పరిగెత్తుకుని వచ్చి ఆయన ఎదుట మోకాళ్ళుని, సద్బోధకుడా, నిత్య జీవమునకు వారసులకు నేను ఏమి చేయదునని. నిత్య జీవానికి వెళ్ళాలన్న ఆశ తపన లేని మనుషుల మధ్యలో ఇతనికి ఒక గొప్ప ఆశ ఉంది. ఎంత వివేకం కలిగిన వాడు, ఎంత జ్ఞానం కలిగిన వాడు, ఎంత తెలివి కలిగిన వాడు, ఇది నిత్య జీవాన్ని గురించి ముందుగానే ఆలోచన చేస్తూ ఉన్నాడు. తన యవ్వన కాలంలోనే దేవుని యొక్క కాడి మోయడానికి ఇష్టపడినటువంటి ఈ వ్యక్తి ఇదిగో పరలోక రాజ్యానికి వెళ్ళాలన్న తపన యవ్వన కాలంలోనే తనకు ప్రారంభమైంది. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. మంచి ఆలోచన కలిగిన వాడు, మంచి గమ్యాన్ని కలిగిన వాడు, మంచి గురిని కలిగిన వాడు. దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో ఆజ్ఞల గురించి నీకు తెలుసా అని అంటే, అవి నాకు తెలియపోవటం ఏంటయ్యా, చిన్నప్పటి నుంచే నోటితో చెప్పమంటే 2 నిమిషాలు చెప్పగలను, నాకు అన్నీ తెలుసు, అన్నీ తెలుసు, అన్నీ తెలుసు. మంచిదే, వెరీ గుడ్ అన్నాడు, భుజం తట్టాడు. కానీ నీకు ఒక్కటైతే కొదువుగా ఉంది, నీ దగ్గర ఉన్నదాన్ని బీదలకు ఇవ్వు. ఎందుకు కొదువుగా ఉందని ఆయన గ్రహించగలిగాడు. ఆయన హృదయ అంతరంగాన్ని ఎరిగిన వాడు కాబట్టి అతడు తన హృదయంలో ఏమి కలిగి ఉన్నాడు అని తెలుసు కనుక ఆ కలిగిన దాన్ని ఇదిగో అమ్మి బీదలకు ఇవ్వు అని అన్నాడు. తన మనసు ఎక్కడ పెట్టాడు, తన ఆలోచన ఎక్కడ పెట్టాడు, తన ఆశ ఎక్కడుంది? తన ఆస్తి మీద తన ఆశ పెట్టుకొని ఇదిగో నేను పరలోక రాజ్యానికి వెళ్ళాలన్న తపన పైకేమో భక్తి గలవాడిగా కనబడుతూ తన శక్తినేమో ఆశ్రయించిన వ్యక్తిగా కనబడతా ఉన్నాడు. మాటలు చూడబోతేనేమో కోటలు దాటిపోతా ఉన్నాయి. భక్తిపరుడు మాట్లాడాల్సిన మాటల కంటే మించి మాట్లాడుతూ ఉన్నాడు. సద్బోధకుడా అని పిలుస్తూ ఉన్నాడు. మోకాళ్ళుని మరీ మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో ఆజ్ఞలన్నీ బాల్యము నుండే నేర్చుకున్నానని చెప్తా ఉన్నాడు. సమస్తములో పర్ఫెక్ట్గా కలిగి ఉన్నాడు. కానీ ఒక్కటి నీకు కొదువుగా ఉంది అని అంటే ఆ కొదువు ఏమిటో తెలుసుకున్నాడు. కానీ దేవుడు చెప్పినటువంటి ఆ ఒక్కదాన్ని మాత్రం విడిచి బయటికి రావడానికి మాత్రం అతడు ఇష్టపడలే. అంటే ఇప్పుడు ఏం చేశాడు? ఆ ఒక్కదాని విషయంలో పరలోక రాజ్యాన్ని అతడు ఆశపడ్డాడు, తాపత్రయపడ్డాడు. ఇదిగో ఇది చెయ్యి అని చెప్పానంటే చేయడానికి మాత్రం అతడు అడుగు వేయలేకపోయాడు. అన్నీ చేశాడు 99 చేశాడు పరలోక రాజ్యం వెళ్ళాలని. కానీ ఒక్కదాని దగ్గరికి వచ్చేసరికి ఏం చేశాడు? చివరి వచనంలో ఏమని రాయబడింది? అతడు మిగులు ఆస్తి గలవాడు కనుక ఆ మాటకు ముఖము చిన్నబుచ్చుకొని దుఃఖపడుచు వెళ్ళిపోయాడు. ఫస్ట్ ఏమో ఆశతో వచ్చాడు, ఇప్పుడే ముగింపులో దుఃఖపడతా వెళ్ళాడు. ఏం చేశాడు? ఏమి సాధించాడు? ఆ ఒక్కదాని విషయంలోనే కదా పరలోక రాజ్యాన్ని పోగొట్టుకోవడానికి కారణమైంది. దేవుడు చెప్పినటువంటి ఆలోచన అనుసరించే విధానంలో ఆ ఒక్కటి విడిచిపెట్టలేకే అతడు పరలోక రాజ్యాన్ని పోగొట్టుకోగలిగాడు. తృణప్రాయంగా ముఖం చిన్నపుచ్చుకొని ఏదో 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 తన జీవితంలో పరలోక రాజ్యాన్ని సమీపించలేని వ్యక్తిగా మిగిలిపోవడానికి ఆ ఒక్కదాన్ని విడిచిపెట్టలేక అన్నీ బాగానే ఉంటాడు, ఈ ఒక్కటి మాత్రం మర్చిపోవట్లేదు అనే విషయాన్ని చాలాసార్లు వింటా ఉంటా. ఒక్కటే కదా పోనీలే అని పాస్టర్ గారు అనొచ్చాము. కానీ వాక్యం ఏమైనా సెలవిస్తూ ఉంది? మార్త అంత తాపత్రయ పిలిచింది కదా, తపన పడి పనిచేస్తూ ఉంది కదా, ఆ ఒక్కదాని విషయంలో దేవుడు జాలి పడచ్చు కదా, ఆమె పట్ల కనికరపడచ్చు కదా. మార్తా, నీవు అనేక పనులను పెట్టుకొని ప్రయాసపడుతున్నావు, కానీ అవసరమైనది ఆ ఒక్కటి దాని విషయంలో మరియా సద్వినియోగపరుచుకుంటా ఉంది అని అంటా ఉన్నాడు. ఆ ఒక్కదాని విషయంలోనే మార్తను దేవుడు తృణీకరించాడు. ఆ ఒక్కదాని విషయంలోనే ఈ యవనుడు తన యొక్క నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు.